ఈరోజు చివరి దినం ఎలక్షన్ క్యాంపెయిన్ లోక్సభ ఎన్నికల సందర్భంలో మనకు సోమవారం నాడు జరగబోతున్నటువంటి ఎలక్షన్స్ ఓటింగు ఈరోజు సాయంకాలం ముగిస్తుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కలిసి మరి మా ఎన్నికల ప్రచారం గురించేది, ప్రజల మనోభావాల గురించేది, గెలుపుల గురించేది అవన్నీ కూడా క్లుప్తంగా మీ ముందు ప్రస్తావించడానికి ఈ ప్రెస్ మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఖచ్చితంగా రేపటికి 2 మాసాలైంది ఏది మా ఎన్నికల క్యాంపెయిన్ కరీంనగర్లో తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేత, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కరీంనగర్లో 12 మార్చి నాడు ఒక గొప్ప బహిరంగ సభ పెట్టి మా ఎన్నికల ప్రచారాన్ని మేము ప్రారంభించుకున్నాం. మరి ఈ ఎన్నికల ప్రచారంలో మా శాసనసభ్యులు గౌరవనీయులు గంగుల కమలాకర్ గారు, కేటీ రామారావు గారు, కౌశిక్ రెడ్డి గారు, మొన్న శాసనసభల ఎన్నికల్లో పోటీ చేసి మరి ఓటమి పాలైనటువంటి మిత్రులు సతీష్ గారు, రసమే బాలకిషన్ గారు, సుంకే రవిశంకర్ గారు, అదేవిధంగా చెల్మెడ లక్ష్మీనరసింహరావు గారు, ఈ 7 శాసనసభ నియోజకవర్గంలో మేము వారి నాయకత్వాన, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణ గారు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా తోట ఆగే గారు రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా చైర్పర్సన్స్ శ్రీమతి విజయమ్మ గారు, అదేవిధంగా అరుణ గారు, వసంత గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తూల ఉమ్మక్క గారు, నగర మేయరు, అదేవిధంగా వివిధ మున్సిపాలిటీస్ల చైర్పర్సన్స్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇంకా చాలామంది సీనియర్ నాయకులు, అదేవిధంగా మరి ఇక్కడ భానుప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారు, నారదాస్ లక్ష్మణరావు గారు మాజీ ఎమ్మెల్సీ గారు, రవీందర్రావు గారు ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా భూపతి రెడ్డి గారు, ప్రవీణ్ గారు, ఈ విధంగా అందరు కూడా ఇన్ఛార్జెస్, ఇవన్నీ కూడా మేము ఒక కార్యక్రమంతో ఆలోచించుకొని మరి ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు లేకపోతే ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ఓటమిపాలన ఎమ్మెల్యేలు, మా పార్టీ సీనియర్ నాయకులు, వీళ్ళందరితోని మేము కమిటీలు వేసుకున్నాం. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మరి మొన్నటిదాకున్నటువంటి గ్రామ సర్పంచులు, చాలామంది సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉండకపోవచ్చు, చాలామంది సీనియర్ నాయకులు పార్టీలో నాయకత్వం వహిస్తున్నటువంటి చాలామంది ఉన్నారు. మరి ఇక్కడ రూప్ సింగ్ గారు ఉన్నారు, కార్మిక సంఘం నాయకులు, ఎవరి పేరు చెప్పదలుచుకుంటే చాలామంది మేమందరం కలిసి మరి పెద్ద ఎత్తున విస్తృతంగా ఈ 2 మాసాలు మేము ప్రతి గ్రామాన్ని తట్టినాం. ప్రతి మండలంలో ప్రజల్ని సమీకరించి ఒక 5,000 మందితోని బహిరంగ సభలు పెట్టాం. మరి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి నాయకులు కేటీ రామారావు గారు, హరీష్ గారు, మరి బడుగు లింగయ్య యాదవ్ గారు, తర్వాత చాలామంది సీనియర్ పార్టీ నాయకులు, బండ ప్రకాష్ గారు, మహమూద్ అలీ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు, ఇట్లా చాలామంది వచ్చి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. మొదటి రోజు అంటే 2-3 మాసాల క్రితం మేము పోటీ చేసేటప్పుడు అప్పుడే ఓటమి పాలైనాం. రాష్ట్రంలో
తెలంగాణ రాష్ట్రంలో మరి మూడోసారి ఎన్నికలు జరుగుతున్నప్పుడు మా పార్టీ ఓటమి పాలైంది. ఒక నిరాశ నిస్పృహ లాగా అవుపడ్డది మొదట్లో, ఏది కార్యకర్తల్లో లేకపోతే ప్రజల్లో. కానీ రోజు 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 మా ప్రచారానికి ప్రజల స్పందన చాలా గొప్పగా ఉన్నది. ఎంత గొప్ప స్పందన అంటే ఈసారి మళ్లీ కారే రావాలి, దరి నినాదం, ప్రజల నినాదం, ఈసారి మళ్లీ కారే రావాలి అనేటువంటి వ్యాఖ్యానాలు సర్వత్రా ఉన్నాయి. యావత్తు తెలంగాణలో, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో సర్వత్రా ఉన్న. నేను మొదటి రోజు చెప్పినాను, చివరి రోజు ఈరోజు చెప్తున్నాను. సర్వత్రా ఎక్కడ పోయినా కూడా మళ్లీ కారే రావాలి, మళ్లీ కేసీఆర్ కావాలి. ఇంత అధ్వానంగా రాష్ట్రం 5 మాసాల లోపల అయిపోతుందని చెప్పి మీరు భావించలేదయ్యా. 5 నెలల లోపల ఇంత ఘోరంగా తెలంగాణ రాష్ట్రం తయారైంది. కరెంటు మోటార్లు కాలుతున్నాయి. మీకు చూస్తాం, కౌశిక్ రెడ్డి గారిని ప్రచారం చేసేటప్పుడు రిపేర్ చేస్తారు. గంగుల కమలాకర్ గారు, మేము రైతులు వరి చివరి అంటే లాస్ట్ మైల్ తన దగ్గర ఉన్నటువంటి బావిలో ఉన్న నీళ్లతోని చివరి దాకా పంట పండించాడు. ఆఖరి తడి అంటే పొలము పొట్టబెట్టింది, ఈనింది, పలుకు పెట్టే టైంలో పాల్లాగా ఉంటాయి ఆ వరిదనం, పలుకు పెట్టే టైంలో ఒక్కసారి నీళ్ళు ఇస్తే నా పంట వండని చెప్పి ఘోరంగా ఏడ్చిన తల్లి భార్య భర్తను చూస్తాం మేము పోయి. అంటే ఎంత మార్పు, ఎట్లా కాలితే మోటార్లు. 10 ఏళ్లల్లా తెలంగాణ రాష్ట్రం పరిపాలించినటువంటి గులాబీ జెండా కేసీఆర్ గారి నాయకత్వాన ఒక్కసారి నా మోటార్ కాలలేదు. ఇప్పుడు ఎట్లా కాలుతాయి, ఒక మోటార్ కాలితే 5,000 ఖర్చు వస్తుంది. నేను మీ ఫొటోస్ కూడా, మీ పత్రికా విలేకరులు కూడా నేను పోయి రీవైండింగ్ షాప్లో అయినప్పుడు చూపించిన మీకు. నేను మళ్ళీ ఈ వృత్తిని వదులుకున్నా, మళ్ళీ నేను ఇది చేపట్టినా అని చెప్పడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ట్రాక్టర్ల మీద రైతులు వేసుకొని పోయి మళ్ళా కొత్త తెచ్చుకునేది 20 ఏళ్ల కింద చూసినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాటిని తగ్గించుకుంటా వచ్చిన మనం. ట్రాన్స్ఫార్మర్ కాలుడే లేదు ఎక్కడ. అంటే గ్రామీణ వ్యవస్థ ఎంత అధ్వానంగా అయిపోయింది, విధ్వంసం అయిపోయింది తెలంగాణ గ్రామీణ ప్రాంతం. కాబట్టి రైతులు, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారంటే మళ్లీ గులాబీ జెండా పరిపాలన చేయాలి. ఇట్లా రావద్దు, రాష్ట్రం ఇట్లా కావద్దు బిడ్డ. ఇంత అధ్వానంగా అయితే మేము అనుకోలేదు బిడ్డ. మార్పు అంటే మంచి జరుగుతుంది అనుకున్నాం, కానీ మార్పు అంటే చెడు అయిపోతుంది అనుకోలేదు. మార్పు అంటే మంచి కోసం అనుకుంటారు. మార్పు చెడు కోసం కాదు ఎవరు కోరుకునేది. ఇలా రైతాంగం, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం మార్పు అంటే మంచి అనుకున్నాం, కానీ మార్పు అంటే చెడు అనుకోలేదు. అందుకోసమే మళ్లీ గులాబీ జెండా కావాలి, కేసీఆర్ కావాలంటున్నారు. కాబట్టి మీరు ఇలా ఎన్నికల ప్రచారం అయిపోతుంది, ఎల్లుండి ఓట్లేస్తారు. జూన్లో మరి పోలింగ్ కౌంటింగ్ ఏ రోజు మీకు తెలుస్తుంది. యావత్తు తెలంగాణ లోపల పెద్ద ఎత్తున మళ్ళా గులాబీ జెండా రెపరెలాడుతుంది. లోక్సభ ఎన్నికల్లో ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోని బీఆర్ఎస్ అభ్యర్థి కారు గుర్తుపై గెలవబోతున్నాం. ఇది నేను ఊరికే చెప్పడం లేదు, ప్రజా స్పందన చూసి చెప్తున్నాను. ఆశ్చర్యపోతారు రిజల్ట్ మీరు. ఇలా కాంగ్రెస్ పార్టీ చాలా వెనకున్నది, దరిదాపులో లేదు మాకు పోటీలో. ఇలా ఇక్కడ గెలిచినటువంటి బండి సంజయ్ బీజేపీ పార్టీ, ఆయన పేరు చెప్పినటువంటి అభ్యర్థి ఆయనే చూశాను నేను. పాంప్లెట్లో మోడీ గారు బొమ్మ పెట్టిండు, అభ్యర్థి తన
ఫోటో పెట్టుకోకుండా ప్రచారం చేసినటువంటి అభ్యర్థి బండి సంజయ్ గారు ఒకటి నాకు పాంప్లెట్లో చెప్పినది. పాంప్లెట్లో మోడీ గారి బొమ్మ, పువ్వు గుర్తు తప్పితే అభ్యర్థి, పోటీ చేసే అభ్యర్థి బొమ్మ పెట్టుకోకుండా ప్రచారం చేసినటువంటి అభ్యర్థి చెప్పారు నాకు. పాంప్లెట్స్ అట్లా వచ్చినాయని నేను 2-3 విషయాలు చెప్తాను. మోడీ గారు 10 సంవత్సరాల ఈ దేశానికి ప్రధానమంత్రి, 10 years. వినోద్ కుమార్ కరీంనగర్ ఎంపీగా మొదటి 5 సంవత్సరాల నాడు, బండి సంజయ్ గారు 2019 నేటి వరకు ఉన్నారు. వారు మేమిద్దరము ఎంపీలం మోడీ గారి పరిపాలన పట్ల. నాది టీఆర్ఎస్ పార్టీ, వారిది బీజేపీ పార్టీ. నాది టీఆర్ఎస్ పార్టీ, మోడీ గారిది బీజేపీ పార్టీ. బండి సంజయ్ది బీజేపీ పార్టీ, మోడీ గారిది బీజేపీ పార్టీ. నేను మోడీ గారి దగ్గరికి వెళ్లి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి కోసం, డెవలప్మెంట్ కోసం నేనెన్నిసార్లు పోయినా, మంత్రుల దగ్గరికి, బీజేపీ పరిపాలన చేస్తున్నటువంటి మంత్రుల దగ్గరికి, వెంకయ్య నాయుడు గారి దగ్గరికి, నితిన్ గడ్కరీ దగ్గరికి, ప్రకాష్ జావడేకర్ దగ్గరికి, శర్మ గారి దగ్గరికి, ఇట్లా చెప్పుకుంటా పోతే అరుణ్ జైట్లీ గారి దగ్గరికి, సుష్మా స్వరాజ్ గారి దగ్గరికి, నేను పోని మంత్రి అంటూ లేడు బీజేపీ ప్రభుత్వంలో. మోడీ గారి ప్రభుత్వంలో ప్రతి సమస్య పైన నేను మంత్రుల దగ్గర తిరిగిన. మరి అదే బండి సంజయ్ గారు మోడీ గారి దగ్గర ఎక్కడ కలిసిండు? పార్టీ సమావేశాలు మాత్రమే కలిసిండు. ఎప్పుడైనా మోడీ గారి దగ్గరికి వెళ్ళి కరీంనగర్ కోసము, నా తెలంగాణ కోసము ఇది అడిగి నా చెప్పినటువంటి దాఖలాలు లేవు. మీరే సాక్షి. ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ ప్రెస్ మీడియా మిత్రులే దానికి సాక్షి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మీకు ఒక పత్రికా ప్రకటన ఇవ్వలేదు. నేను మోడీ గారిని కలిసినా, ఇదొక పరిశ్రమ కావాలి, నేను మోడీ గారిని కలిసినా, వేములవాడ దేవస్థానానికి ఒక 500 కోట్లు కావాలి, నేను మోడీ గారు కలిసినా, నా కొండగట్టు దేవాలయానికి ఒక 1000 కోట్లు కావాలి, లేదా నేను మోడీ గారిని కలిసినా నాకు జాతీయ రహదారులు కావాలి, నేను మోడీ గారిని కలిసినా నాకు రైల్వే లైన్ కావాలి, నేను మోడీ గారిని కలిసినా నాకు నవోదయ విద్యాలయాలు కావాలి, నేను మోడీ గారిని కలిసినా నాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావాలి అని అడిగిందా బండి సంజయ్ గారు? మీరే ప్రత్యక్ష సాక్షి. నేను ఇన్నిసార్లు మోడీ గారు ఎందుకని తెలుసా? నిన్నగాక మొన్న వేములవాడలో మోడీ గారు పక్కకుంటారు, బండి సంజయ్ గారు మైక్ పట్టుకొని మోడీ గారు మోడీ 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 దేవుడే 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 అని 10 సార్లు అన్నాడు. అందుకే నేను మోడీ గారి దగ్గర పోయినవా, మోడీ గారి దగ్గర పోయినా, మోడీ గారి దగ్గర పోయినా నేను మాట్లాడాను. ఏదైనా ఒక్క పని, ఎందుకు ఓట్లు వేయాలి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు? ఎందుకు ఓటు వేయాలి? ధర్మం 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 అని మాట్లాడతారు కదా బండి సంజయ్ గారు. భగవద్గీత ధర్మం అంటే ఏంది? నీ బాధ్యతను నిర్వహించు అని చెప్పేది ధర్మం. నీ కర్మ సిద్ధాంతం, నీ పైనటువంటి బాధ్యతను నిర్వహించు అని చెప్పింది. ధర్మం అంటే అది. నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు ఏం చేయాలి? ఒక్క పనైనా చేసేదా? చెయ్యలేదు. బండి సంజయ్ గారి దృష్టిలో ఏమున్నదంటే, ఆయనే కేవలము ఆయన చదువుకున్నటువంటి పాఠాలు, బహుశా ఏ స్కూల్లో చదివినో నాకు అర్థం కాదు, చిన్నతనం నుంచి ఆయన నూరిపోసింది ఏంటంటే ఒక మత విద్వేషం తప్పితే మత సామరస్యం కూడా లేదు. గౌరవించాలి. మతము, మత విశ్వాసాలు వ్యక్తిగతం. మన రాజ్యాంగం చెప్తుంది అట, ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్తుంది, ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్తుంది మతము, వర్షిప్, ఫేత్ అవి నీ వ్యక్తిగతం. నీ వ్యక్తిగత విశ్వాసము, నీ వ్యక్తిగత దాన్ని వేరే మతాల పట్ల ద్వేషభావం ఉండకూడదు. అది నీ రాజ్యాంగం చెప్తుంది. నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు నువ్వు ఏం చెప్పాలి? కాబట్టి కరీంనగర్ నగర ప్రజలకి నేను చెప్పదలుచుకున్నాను, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకించి చెప్పదలుచుకున్నాను, ఇది పని చేసేటువంటి అభ్యర్థి కాదు, బీజేపీ అభ్యర్థి. 5 ఏళ్ళు వెళ్ళినాయి. ఒకసారి మీరు ఓటేసి చూసినరు, 5 సంవత్సరాలు గడిచింది. ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకొని మీరు ఓటేయండి.
వచ్చే 5 సంవత్సరాలు కూడా ఇదే అయితే ఇంకా కరీంనగర్ను ఒక 20-30 ఏళ్ళు ఎవరు లేపలేరు. మీకు తెలియదు, చాలా చాలా ఇంపార్టెంట్. కరీంనగర్ను డెవలప్ చేయడానికి ఒకసారి మంచి పునాది లేకపోతే దీన్ని మళ్ళీ రివర్స్ గేర్లో పోయిందంటే దీన్ని మళ్ళీ బాగు చేయలేం. కరీంనగర్ నగర ప్రజలు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఇలా గంగుల కమలాకర్ గారి నాయకత్వాన ఎమ్మెల్యేగా నేను, మరి మాజీ మేయర్ గారు ఉన్నారు, ప్రస్తుత మేయర్ గారు ఉన్నారు, చాలా మంది కార్పొరేటర్స్ మిత్రులున్నారు. ఈ నగరాన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దినాం. నేను చెప్తాను వినండి మిత్రులారా. ఇవాళ కేబుల్ బ్రిడ్జి పైన లైట్లు నాకు ఏడుపొచ్చింది నిన్న పోతుంటే. ఆడ చెత్త చెదారము ఇస్తరాకులు, ఆ లైట్లు పోయి వెలుగుతలేవు. లైట్లు కేబుల్ బ్రిడ్జ్ మీద లైట్లు వెలుగుతలేవు. ఇది విధ్వంసం కాదా? ఎటుపోతుంది కరీంనగర్? కరీంనగర్ ఎటుపోతున్నది? ఇవాళ మానేర్ ఫ్రంట్ మీద ఇదర్ కంప్లీట్ అయిపోయి 5 మాసాల లోపల ఇవాళ బోసిపోయింది మానేర్ రివర్ ఫ్రంట్. మట్టి దిబ్బలో పడుతుంది. కాబట్టి అభివృద్ధి కావాలన్నా విధ్వంసం కావాలన్నా, వికాసం కావాలన్నా లేకపోతే విధ్వంసం కావాలి, ఇది ఆలోచించాలి. ఈ ఎలక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. రేపు రాష్ట్ర విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇచ్చేటప్పుడు చాలా పెద్ద తప్పు చేసింది. ఒకటి, ఉమ్మడి హైకోర్టును పెట్టిండ్రు, సతాయించిండ్రు. నేను ఎట్లో అట్లా పార్లమెంట్లో కొట్లాడినా, సుప్రీంకోర్టులో కేసేసిన, విజయం సాధించడం బైఫర్కేట్ అయిన 2 రాష్ట్రాలకు 2 హైకోర్టులు వచ్చినాయి 2018 31 డిసెంబర్కి. ఇలా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ రేపు జూన్ 2వ తారీఖు నాడు 10 ఏళ్ళు అయిపోతుంది. మరి ఈ బడేబాయ్ చోటేబాయ్ ఇద్దరు కలిసి మళ్ళీ ఒక 10 సంవత్సరాలు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా చెయ్యాలనేది ఏమున్నది? ఇదే మోడీ గారు 7 మండలాలను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపిండు. రేపు ఇదే హైదరాబాద్ని మళ్ళీ ఒక 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసింది అనుకోండి, మళ్ళీ హైదరాబాద్ ఎవరి చేతిలోకి పోతే? ఎలా బీజేపీ టీడీపీ పొత్తుతోనే ఏపీలో ఎన్నికలవుతున్నాయి. దురదృష్టవశాత్తు ఆ కూటమి గెలిస్తే చంద్రబాబు నాయుడు విల్ బి ది ఫస్ట్ పర్సన్ విత్ రేవంత్ రెడ్డి కలిసి హైదరాబాదును ఉమ్మడి రాజధాని ఉంచుతాను, ఇంకా 10 ఏళ్ళు ఎక్స్టెండ్ చేస్తాం. లేకపోతే దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించేటువంటి కుట్ర కూడా ఉన్నది హైదరాబాద్ నగరానికి. ఎందుకంటే రేవంత్ రెడ్డి యూఎస్పీ ప్లాట్లు ఫ్లాట్లు చెప్పిండు, ఆయన చెప్పిండు, నేను చెప్పలేదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇచ్చాడు, చెప్పాడు నా యూఎస్పీ నా బిజినెస్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ బూమింగ్ ఉంటుంది. ఆ RRR లోపట దీని యూనిటరీ ఏంటి, ఈ తెలంగాణ ఈ రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, తులం బంగారము, 500 బోనసు, ఈ జనము, ఈ కరెంటు, నీళ్లు, ఇవన్నీ లొల్లేందుకు నాకెందుకు, నా రాజ్యాధికారం నాకు హైదరాబాద్ ఉంటే సరిపోతుందని చెప్పే దుర్మార్గమైన ఆలోచనలు కూడా వీళ్ళకు ఉంటాయి. దీన్ని ఎవరు ఎదిరించాలి? పార్లమెంట్లో బండి సంజయ్ ఎదిరిస్తాడా? సిట్ అట్ సిట్, స్టాండ్ అట్ స్టాండ్. బీజేపీ ఎట్లా చెప్తే అట్లా వింటాడు. నేను వింటానా? నా గులాబీ జెండా ఇంటదా? ఎంబడి పడతాం, పార్లమెంటు దద్దరలిస్తాం. చేస్తా నేను, యూట్యూబ్లో చూడండి. 7 మండలాల గురించి మాట్లాడేటప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సాధించినాం. అట్లా ఎన్నో అనుమతులు ప్రాజెక్టుల కోసం సాధించినాం. కాబట్టి దయచేసి కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా మోర్ పర్టికులర్ కరీంనగర్ సిటీ ప్రజలకి, మోడీ గారు ఉండని, ఇంకా ఎవరైనా ప్రధానమంత్రి ఉండని, పోయి మాట్లాడేటోడు వినోద్ కుమార్. నేను ఒక బొమ్మ చూపిస్తా, మీకు ఫోటో చూపిస్తా. మోడీ గారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడి, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మెదక్ ఎంపీ గారు తీసుకొని పోయినా ఇలా కరీంనగర్కి రైల్వే లైన్ మనోహరాబాద్ కొత్తపల్లి కరీంనగర్లో రైలు ఎక్కితే 2025 డిసెంబర్లో రైలు ప్రారంభం కాబోతున్నది. కరీంనగర్లో టికెట్ కొనుక్కొని రైలు ఎక్కితే కరీంనగర్, కొత్తపల్లి, బోయినపల్లి, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట,
కొమరవెల్లి, గజ్వేల్, మనోరాబాద్, సికింద్రాబాద్. ఇది ఒక ఎంపీని తీసుకుపోయి మెదక్ ఎంపీ, ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో నా నియోజకవర్గంలో ఉంది, అవి ఎంబడి పడి చేపించిన. ఇదొకటి మన్మోహన్ సింగ్ గారి దగ్గర పోయి మాట్లాడినాం. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి, ఇది బీజేపీ ప్రధానమంత్రి. నేను పార్లమెంట్ సభ్యుడిగా 10 సంవత్సరాలు పనిచేస్తున్నా. ఒకసారి వీరు ప్రధానమంత్రి, ఒకసారి వీరు ప్రధానమంత్రి. ఇట్లా పోయి పనిచేయాలి. ప్రజా సమస్యలపైన మాట్లాడేటోడు ఎంపీగా ఉండాలి, ప్రజల కోసం ఆరాట పట్టోడు ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు చర్చలు జరిగినాయి, సెమినార్స్ పెట్టాం. ఇండియన్ హ్యాబిటేట్ సెంటర్లో పెట్టిన సెమినార్ ఒకటి, డిస్కషన్స్ చేసేది కాడ ఇంటలెక్చువల్స్ పిలిచిన ఢిల్లీలో. ఇవి డిస్కషన్స్ ఆ రోజు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పడ్డ. ఉత్తగా ఉండవు పనులనేది. తెలంగాణ రాష్ట్రం కోసం ఈ ప్రధానమంత్రి గారి దగ్గరికి 100 సార్లు పోయినా. ఇదే ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి కరీంనగర్ అభివృద్ధి కోసం పోయినా. ఇది ఎంపీ చెప్పాలి. కాబట్టి దయచేసి ఓటేసే ముందు జాగ్రత్తగా ఓటేయాలి. ఎవరి కోసం? మన కోసం. ఇలా కరీంనగర్ని నేను చెప్తున్నాను, చేస్తాయి అన్ని తెలుసు, మీకు చెప్పాను చాలా. స్మార్ట్ సిటీకి 1000 కోట్లు, ఈ మనోరాబాద్ కొత్తపల్లి రైల్వే లైను, జాతీయ రహదారులు అవన్నీ ఉంటాయి. ఇప్పుడేం చేస్తావు అది ప్రశ్న. నేను చెప్తున్నాను, నేను గెలిచిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి వాళ్లకు ఒక చైతన్యవంతమైనటువంటి ఒక ఆలోచన విధానాన్ని రేకెత్తించే విధంగా కొత్త తరానికి, కొత్త పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ని యావత్తు తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేస్తా. కరీంనగర్ జిల్లాలో, కరీంనగర్ పట్టణం లోపల ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సింగపూర్ తోని మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేపించి ఇక్కడ 150 రకాల వృత్తి విద్యా కోర్సులను పెట్టేటువంటి దానికి నేను నాంది పలుకుతాను, చేస్తాను యువతరానికి. అందుకోసం నేను చెప్పిన, యువకులారా ఆలోచించండి, కరీంనగర్ నియోజకవర్గ యువకులారా ఆలోచించండి. అభివృద్ధి కావాలన్నా, విధ్వంసం కావాలన్నా, అభివృద్ధి కోసం ఆలోచించేవాడిని నేను. మాతో రాండి, మీ బ్రతుకులు బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచన చేసేవాడిని నేను. మొన్న వేములవాడకు ప్రధానమంత్రి గారు వచ్చారు ఎన్నికల సందర్భంలో కూడా. ఏమంటాడు బండి సంజయ్? ఏ ప్రధానైనా వచ్చిండా? రాజన్న సిరిసిల్ల రాజన్న దేవుణ్ణి చూసిండా? వచ్చింది దేనికోసం? ఓట్ల కోసం వచ్చిండు, ఎన్నికల ప్రచారం కోసం వచ్చిండు మోడీ గారు. నీ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిండు, దైవ దర్శనం చేసుకున్నాడు, మంచిది. కానీ నువ్వు ఎట్లా బిల్డప్ ఇచ్చినావు? రాజన్న దేవుణ్ణే దర్శించుకోవడానికి వచ్చినట్టు చెప్పినావు నువ్వు. ఇది బండి సంజయ్కి నేను యువతరానికి తెలుసుకున్నాను. అంటే ఎంత మిస్రిప్రజెంట్ చేస్తావు. నువ్వు వచ్చింది దేనికోసం వచ్చినావు? మోడీ గారు దేనికోసం వచ్చిండు వేములవాడకి? ఎన్నికల ప్రచార సభకు వచ్చిండు. నువ్వు ఏం చెప్తావు మైక్ పట్టుకొని? ఏ ప్రధానైన దేశ ప్రధానులు 75 ఏళ్ల నుంచి ఈ దేశంలో ప్రధానమంత్రి ఉన్నారు, రాజన్న దేవుని దర్శించుకోవడానికి ఎవరు ప్రధానమంత్రి వచ్చిందా అని చెప్పినావు బండి సంజయ్. ఎవరిని నువ్వు బేకుఫులం చేయాలనుకుంటున్నావు? ప్రధానమంత్రి ఎందుకు వచ్చిండు వేములవాడకి? నీ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిండు, దైవ దర్శనం చేసుకున్నాడు, మంచి పని చేసాడు, పుణ్యకార్యం చేసుకున్నాడు. కానీ నువ్వు బిల్డప్ ఏమిస్తావు? ఏ ప్రధాని రాలేదని నువ్వు ఇదివరకు ప్రధానులందరూ నిందించినావు. నెహ్రూ గారిని నిందించినావు, అందరు రాలేదు, మా వాడు ఒక్కడే వచ్చిందన్నావు. ఎంత మిస్రిప్రజెంటేషన్ యువకులారా! అడిగేటోడు ఎవరు కాదు, ఏది పడితే అది మాట్లాడతాడా? పూని నేను ఒకరోజు మొదలుపోయినా, ఈ రాజన్న వేములవాడకి ఒక 500 కోట్లు ప్రకటించబోయా, 32 ఎకరాలు మేము బ్రహ్మాండంగా చెరువు, గుడి చెరువును పక్కకి జరిపినాం, దాంట్లో మంచి దేవాలయం కడతాం, ఒక 500 కోట్లు అడుగు అని కూడా చెప్పిన. ప్రధానమంత్రి పక్కకు ఉంటాడు, ఒక్కదానిపైన అడగడు.
మాకు రైల్వే లైన్లు కావాలి, మాకు ఇది కావాలి, మా మెడికల్ కాలేజ్ కావాలి, లేదా మాకు ఇది కావాలి, మా యువకులకు పెద్ద పరిశ్రమ కావాలి, ఇవన్నీ అడగాలి. ఏమైనా అడిగిండా? అచ్చా, మళ్ళీ ఒక కొత్త బుకాయింపు ఇప్పుడే చెప్తున్నారు, మా మిత్రులు చెప్తారు. నేను ఇవన్నీ మొన్న ప్రెస్ మీటింగ్ చెప్తే నాకు తెలియనట్టు ఒక మంచి లీగల్ పాయింట్ అనుకొని చెప్పాడు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నది, ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడుతావు అన్నాడు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు నువ్వు జీవో తీయకూడదు, ప్రకటన చేయకూడదు, కానీ హామీ చేయొచ్చు కదా మిస్టర్ బండి సంజయ్, హామీ చేయొచ్చు కదా. నువ్వు ఇప్పుడు ఇన్ని హామీలు ఇవ్వలేదా? నీ బీజేపీ ఇంత పెద్ద మేనిఫెస్టో ఇవ్వలేదా? హామీల వర్షం కురిపియలేదా? మీరు అడిగినది హామీ ఇవ్వమని చెప్పినాం. ప్రతి రాజకీయ పార్టీ అష్యూరెన్స్ చేస్తుంది, నేను రేపు గెలిస్తే ఈ పని చేస్తా అని చెప్తా, నేను రేపు గెలిస్తే నా పార్టీ గెలిస్తే ఇది చేస్తా అని చెప్తా. ఇది ఎన్నికలు కూడా అడ్డొచ్చిందని చెప్పాడు. మళ్ళా కూడా తీసేయడానికి ట్రై చేస్తాడు. ఇదివరకు నడిచే మిస్టర్ బండి సంజయ్ ఇప్పుడు నడవ తీసుకులు గిస్టులు అన్నీ కూడా. ఇవన్నీ ఏది పడితే అది ప్రజల్ని మభ్యపెట్టి తీసి చేస్తానని నడవది. ఇక నుంచి నువ్వు రెండు తీసేయడానికి ప్రయత్నం చేసినావు. ఒకటి హామీ ఇవ్వమంటే నువ్వు ప్రకటన అనుకుంటున్నావు. నీ ప్రకటన అడగలేదు మేము, నువ్వు హామీ ఇవ్వు, రేపు నేను మళ్ళీ ప్రధానమంత్రి అయితే నేను ఇది చేస్తా చెప్పు. నేను ఎవడొద్దన్నాడు? చెప్పలేదు నువ్వు. ఆయన చెప్పకపోవడానికి నీ తప్పు పడతలేదు. అసలు ఈయన అడగలేదు కదా, బండి సంజయ్ అంటోడు అలా అడగలేదు కదా. మైక్ పట్టుకొని మోడీ దేవుడు మోడీ దేవుడు మోడీ దేవుడు అని మాట్లాడి 10 సార్లు నువ్వు నా కరీంనగర్కి ఇది కావాలి, నా కరీంనగర్కి ఇది కావాలి, నిన్నెవడు అది నిన్ను అడగడంలో తప్పేవ్వలేదా మిస్టర్ బండి సంజయ్? నువ్వు ఒక అభ్యర్థిగా ఇది కావాలి ఇది కావాలని అడగడం తప్పే ఉన్నది. కాబట్టి నేను చివరిగా చెప్తున్నాను, ఆయన ఈసారి గెలిచే అవకాశాలు లేవు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల లోపల ఈ 5 సంవత్సరాల మా ఊరికి రాలేదు, మా పేరు రాలేదని చెప్పి చాలా ప్రజలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. నీ మీద చెప్తాను, ప్రజలు నా దగ్గర చెప్తాను. నేను చెప్తున్నాను, కరీంనగర్ ప్రజలకు హామీ ఇస్తున్నాను, గెలిచిన వెంటనే మీ దీవెనల వల్ల మీ స్పందన వల్ల నేను గెలుస్తున్నాను అని విశ్వసిస్తున్నాను. దయచేసి పెద్ద ఎత్తున మీరు ఓటింగ్లో పాల్గొనండి. ఎండ బాగుందని చెప్పి మీరు భయభ్రాంతులు కాకండి. ఉదయం పూట చల్లగా ఉంటుంది, 9-9:30 వరకు ఓటేసుకోవచ్చు. సాయంకాలం కూడా ఇప్పుడు 1 అవర్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు, 6 గంటల వరకు ఇచ్చారు. దయచేసి ఓటర్ మహేషన్ని కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఓటర్ మహేషన్ని కోరుతున్నాను, ఓటింగ్లో పెద్ద ఎత్తున పాల్గొనండి. మరి అభివృద్ధి కోసం ఆరాటపడేటువంటి వినోద్ కుమార్ని గెలిపించండి, కారు గుర్తుపై ఓటు వేసని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అభివృద్ధి కావాలన్నా విధ్వంసం కావాలా అనేటువంటి అంశం పైన నేను ప్రజల దగ్గరికి వెళ్లి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసినా నాకు మంచి స్పందన వచ్చింది. ఈ స్పందనతో నేను పూర్తిగా ప్రజల నిర్ణయం గెలుపు వైపే ఉంది అని భావిస్తున్నాను. ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశంలో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఎవరు ప్రధానమంత్రి అయినా ఎవరు మంత్రులైనా వాళ్ళ దగ్గరికి వెళ్లి కరీంనగర్ అభివృద్ధి కోసం నేను ప్రయత్నం చేస్తానని చెప్పి, ప్రయత్నం కాదు కంపల్సరీ చేస్తాను, ప్రయత్నం మొదలు పెడతాను, తప్పనిసరిగా సాధిస్తాను. ఎట్లయితే ఇదివరకు సాధించిననో ఆ విధంగా నేను అన్ని సాధిస్తాను. స్మార్ట్ సిటీ ఇది వచ్చేదా సచ్చేదా అని ఢిల్లీలో కొంతమంది అధికారులు అనుకున్నారు. నేను పోయినప్పుడల్లా 3 లక్షల దిగి అప్లికేషన్ పెట్టే దరఖాస్తు పెట్టే ఇదే లేదు అన్నారు. గంగుల కమలాకర్ గారు మేమందరం వెళ్తే స్వయంగా వెంకయ్య నాయుడు గారు ఇట్స్ వెరీ డిఫికల్ట్ అన్నాడు. కానీ సాధించిన 75 సంవత్సరాల ప్రజల ఆకాంక్ష హైదరాబాద్కు నేరుగా రైల్వే లైను సాధించిన. నేను ఎంపీ కాకముందు కరీంనగర్కి 1 ఇంచు జాతీయ రహదారి లేదు. ఇలా 2 బ్రహ్మాండంగా నిర్మిస్తున్నారు. ఇంకా 5 పైప్ లైన్లు ఉన్నాయి. బండి సంజయ్ గెలవడం వల్ల, నేను ఓడిపోవడం వల్ల అవి కాలేదు. లేదు ఇదివరకు వాటి పని కూడా ఖతం చేసి పడేద్దు. ఏది కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి, పిట్ల వరకు ఎంబడబడుదును. తర్వాత మన రాజీవ్ రహదారి 86 వంకర్ టింకర్లు ఉంటుంది, పావులా ఉంటుంది అది రోడ్డు.
దాన్ని ఎక్స్ప్రెస్ వేగా ఇదివరకు మార్చి పడేస్తున్నారు. నితిన్ గడ్కరీ గారు పార్లమెంట్ లో నాకు హామీ ఇచ్చిండు, మీరు యూట్యూబ్ లో చూసి ఉండొచ్చు. హామీ ఇచ్చిండు నాకు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే కావు కష్టమనే పనులే చేస్తుండే నేను. కాబట్టి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ ద యూత్ కరీంనగర్ ని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా IIIT చేతులకెళ్ళి జారిపోయింది, అది సాధిస్తా. ఇంకా చాలా ఉన్నాయి మనసులో. ఒక కరీంనగర్ ని వైబ్రెంట్ కరీంనగర్ గా తీర్చిదిద్దుతా నేను. కాబట్టి ఫస్ట్ మరి ప్రజలకు మీ ద్వారా వేడుకుంటున్నా, కరీంనగర్ పార్లమెంట్ ప్రజలారా కారు గుర్తుపై ఓటేసేయండి, నన్ను గెలిపించండి. ఇక చివరిగా మీరందరూ కూడా నా ఓటర్ మహాశయులు, పత్రికా విలేకరులు, ఫోటోగ్రాఫర్సు, తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులు అందరినీ కూడా స్వయంగా నేను మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటున్నా. మొదలు మీరు ఓటు నాకు వేయండి, ప్రజలు ఫాలోస్. ఎందుకంటే మీకు ఆ స్పిరిట్ ఉన్నది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి విలేకరిని, పత్రికా ప్రముఖుల్ని, మన బోత్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అండ్ సోషల్ మీడియా మిత్రులకి, యూట్యూబ్ ఛానల్స్ కి ఇవాళ రేపు మీరు ప్రచారం చేస్తే నేను గెలిచిపోతా. బ్రహ్మాండ మెజార్టీ గెలుపు ఖాయము, మంచి మెజార్టీతో గెలుస్తా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.